'తలపతి విజయ్ సార్' 69థ్ మూవీ ఫస్ట్ లుక్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. టైటిల్ వచ్చి 'జననాయకన్'. దీని అర్థం తెలుగులో 'జననాయకుడని'. పోస్టర్ అయితే చాలా బావుంది. మనందరికీ తెలుసు విజయ్ సార్‌కి ఇది లాస్ట్ మూవీ అని. ఎందుకంటే ఆయన పాలిటిక్స్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ ఆయన మూవీ చేస్తారా లేదా అనేది మాత్రం క్వెషన్ మార్క్. అలాగే ఈ లాస్ట్ మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అని చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. ఆ 2 విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎప్పుడైనా ఫస్ట్ లుక్‌లో వచ్చే పోస్టర్ మూవీ స్టోరీకి థీమ్ లాంటిది. దాన్ని బట్టే మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటి అని డిసైడ్ అవ్వచ్చు. పోస్టర్‌లో చాలామంది జనాలున్నారు. స్టేజ్ పైనొచ్చి వాళ్ళకి నచ్చిన నాయకుడున్నాడు. మూవీ టైటిల్ 'జననాయకన్' అంటే జనం మెచ్చిన వాడే కదా! జననాయకుడు అంటే. సో, వాళ్ళ టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. నేనెందుకు ఇది చెప్తున్నాను అంటే 'భగవంత్ కేసరి' మూవీ రీమేక్ అని రూమర్స్ వచ్చాయి. ఈ టైటిల్ అండ్ పోస్టర్ చూస్తుంటే ఆ మూవీ రీమేక్ కాదేమో అని నాకనిపిస్తుంది. 'భగవంత్ కేసరి' మూవీ మెయిన్ బ్యాక్‌డ్రాప్ ఏంటి అంటే అమ్మాయిల సేఫ్టీ, వాళ్ళు సొసైటీలో స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పిన మూవీ. ఈ టైటిల్ చూస్తుంటే ష్యూర్‌గా రీమేక్ అయితే చేయడం లేదు. జస్ట్ ఒక అడాప్షన్ అయితే తీసుకున్నట్టున్నారు. ఒక అమ్మాయిని కాపాడే సీన్స్ ఇలాంటివి. టోటల్ మూవీనైతే చేంజ్ చేసే ఉంటారని నా అభిప్రాయం. తమిళ్ నేటివిటీకి తగినట్టు. సో, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు విజయ్ సార్ నెక్స్ట్ మూవీ రీమేక్ అయితే కాదు. జస్ట్ కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే అడాప్ట్ చేసుకున్నారు అని. నాకైతే అలా అనిపించింది. మీరేమనుకుంటున్నారో అయితే కింద కామెంట్ చేయండి. నెగెటివ్ అయితే వద్దు. పాజిటివ్‌గానే ఆలోచించి కామెంట్ చేయండి అంతే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.